విద్యార్థులు మనం అడగలేము, ఎందుకంటే తరఫున సిజేపీ మరి భుజానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సిజేపీ ఏంటంటే పైకి మాట్లాడగలదు, కానీ సమాధానం చెప్పలేని స్థితిలో ఈవెన్ సిజేపీ అయినా ఉంది. వాళ్ళ ఈవెన్ రాహుల్ గాంధీ బయటకు తీసుకొచ్చేసి విద్యార్థుల మీద పెల్లెట్స్ గన్స్ పెట్టారు అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు కదా. సో మరి పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా విజువల్స్ చూపిస్తున్నారు, అవే వీడియోలు చూపిస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మేము పోలీసుల తరపున మేము నిలబడము, ఓన్లీ విద్యార్థుల తరపున నిలబడతామని రాహుల్ గాంధీ చెప్పగలరా? చెప్పడం వల్ల సమాజం అంగీకరిస్తుందా దాన్ని? వీళ్ళు గతంలో చేశారు ఇట్లాంటివి. గతంలో మావోయిస్ట్ గ్లోరిఫికేషన్ చేస్తూ పోలీసుల మీద చర్యలు తీసుకోవడాలు చేశారు. కశ్మీర్లో కూడా ఇట్లనే పెల్లెట్ గన్స్ ప్రయోగించారని చెప్పేసి పార్లమెంట్లో చర్చలు జరిపి కశ్మీర్లో ఆర్మీ ఆఫీసర్లను సస్పెండ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, జ్యుడిషియల్ ఎంక్వైరీలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది అదే. కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ డిఫెన్స్ ఫోర్సెస్ లేదంటే పోలీస్ విభాగం లేకపోతే వీళ్ళందరూ కూడా దేశాన్ని రక్షించడం కోసం ఉన్నటువంటి వాళ్ళ పైన మీరు నెగటివ్గా మాట్లాడితే వాళ్ళ సమాజం అంగీకరించే పరిస్థితులు లేదు. సో ఇది ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా ఇది డెఫినెట్గా కౌంటర్ అంశమే. మూడో అంశం, ఇవాళ ఎవరైతే ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో సోనం వాంగ్చుక్, నిన్ననే సోనం వాంగ్చుక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు వినుంటారు. నేను ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి లదాఖ్కి వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది వందే భారత్ ట్రైన్. అసలు మొట్టమొదటిసారి మాకు ట్రైన్ ఉండడము, లదాఖ్కి వెళ్ళగలగడము, అక్కడికి వెళ్తున్నటువంటి విధానం ఇవంతా చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి, వందే భారత్ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి వందే భారత్ ట్రైన్కి ఆయన పబ్లిసిటీ ఇస్తున్నాడు సోనం వాంగ్చుక్ ఇవాళ. సో ఇంతకుముందు సోనం వాంగ్చుక్ ఏం మాట్లాడాడు, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి కదా మనం. సో అందుకే అనేది ఏంటంటే ఎస్ కరెక్ట్గా 19 ఇందాక చెప్పిన నెంబర్స్ కూడా డేట్స్ కూడా అందుకే జూలై 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఒక ప్రెషర్ టాక్టిక్స్ నడుస్తున్న ఆ టైంలో ఒక అడుగు వెనక్కి వేద్దామని నరేంద్ర మోదీ అనుకున్నారు, ఒక అడుగు వెనక్కి వేశారు. ఎట్ ద సేమ్ టైం వెనక్కి వేసినంత మాత్రాన ఆయన ఆలోచించట్లేదు అనుకుంటే పొరపాటు. ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు? అసలు మీరు ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? ఈ 5 రోజుల ఎమోషన్ ఎక్కడ బిల్డ్ చేశారు మీరు? ఇన్స్టాగ్రామ్ వేదికగా యూత్ టీనేజర్లను బేస్ చేసుకుని మీరు చేశారు కదా. మేము ఆ టీనేజర్లను నేను అడ్రస్ చేస్తాను, చలో లెట్స్ సీ అని నరేంద్ర మోదీ అనుకుంటున్నారని నాకు అభిప్రాయం. ఈవెన్ పార్లమెంట్లో కూడా మాట్లాడించింది ఎవరెవరండి? భాన్సురి స్వరాజ్, ఇప్పుడు మన టీడీపీ శ్రీకృష్ణదేవరాయలు, తేజస్వి సూర్య. ఈవెన్ తేజస్వి సూర్య సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు క్లియర్గా చెప్పాలంటే. సో అంటే మీరు ఏదైతే నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారో ఆ నేరేటివ్కి కౌంటర్గా ప్రభుత్వం కూడా అంతకంటే సమర్థవంతమైన నేరేటివ్ని తీసుకెళ్ళడానికి ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతోంది అండ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తారు విత్ స్టాటిస్టిక్స్, నో డౌట్, వేరే ఏం లేదు. ఇవాళ మనం మాట్లాడుతున్నారు కదా, అందరికీ ఇప్పుడు సింపతి అనేది అందరికీ తెలిసినటువంటి అస్త్రం అండి, చాలా కీలకమైన అస్త్రం అది. అందరూ ముఖ్యంగా ఈ ఉద్యమాలు చేసేవాళ్ళు ప్రయోగించే అస్త్రం ఏదైనా ఉందనంటే వాళ్ళు నిరసన కాదు వాళ్ళ అస్త్రం, సింపతి వాళ్ళ అస్త్రం. అది నిరసన కేవలం డిసెంట్ని చూపించడానికి, నిన్ను ప్రొవోక్ చేయడానికే పనిచేస్తుంది. వన్స్ ప్రొవోక్ అయిన తర్వాత వాళ్ళు చేసే దాడి ఉంటుంది చూసారా, ఈ దాడిని బట్టి సింపతి గెయిన్ చేసి అట్లా ఉద్యమాన్ని బిల్డ్ చేస్తారు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఢిల్లీలో కనుక అణచివేత జరుగుంటే అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు మొదలయ్యేవి. మీరు మన చరిత్ర పొడవునా చూస్తే అన్ని ఉద్యమాలను చూస్తే ఈవెన్ తెలంగాణ అజిటేషన్ కావచ్చు, లేకపోతే అంతకుముందు జేపీ మూమెంట్ కావచ్చు, జార్జ్ ఫెర్నాండెస్ మూమెంట్ క్రియేట్ చేసిన సందర్భాల్లో కావచ్చు, అన్ని ఉద్యమాల్లో కూడా అణచివేత వల్ల ఉద్యమాలు పెరిగినవి కానీ తగ్గలే. అణచివేత వల్ల అంటే దాడుల వల్ల, లాఠీ చార్జులు, వీటి వల్ల. అండ్ దానివల్ల ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుందని మంచి జరిగిన సందర్భాలు ఏం లేవు. ఇక్కడ అందుకోసమే ఢిల్లీలో అణిచివేస్తే ఇంకో దగ్గర వీళ్ళు క్రియేట్ చేస్తారు. అన్ని ప్లేసుల్లో మళ్ళీ ఈ పోస్టర్ బాయ్లు అని చేస్తారు వీళ్ళని, దాన్ని పెడతారు. వీడిని అరెస్ట్ చేసామనుకోండి, అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేసి లోపల పెట్టామనుకోండి, అభిజిత్ దీప్కేని విడుదల చేయాలని మళ్ళీ ఉద్యమం క్రియేట్ చేయడం. లెట్ దెమ్ రోమ్, ఇట్స్ ఓకే. వెళుతున్న కొద్దీ వాడు ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాడు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ మనకు అర్థమవుతున్నాయి కదా. సో అది మోదీ అనుకున్నారేమో నా అభిప్రాయం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఢిల్లీకి పరిమితం అయ్యేదాన్ని మొత్తం దేశవ్యాప్తంగా చేయడం ఆయనకి ఇష్టం లేదు. సో ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనివ్వండి, ఇట్స్ ఓకే. మనం ఇంకో దారిలో ఇంకోటి చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఫార్ములాస్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఇవాళ ఫార్ములాస్ ఉద్దేశం ఏంటండి? ప్రైవేట్ ప్లేయర్స్కి అండ్ మన రైతులకి మధ్య ఒప్పందాలు చేసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు.
అంటే ఫార్మ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే పంటలు కానీ ఉంటాయో వీటిని డైరెక్ట్గా ప్రైవేట్ ప్లేయర్స్ కొనుగోలు చేసే విధంగా ఒక మెకానిజమే ఫార్ములాస్లో వచ్చింది. ఈజీగా సింపుల్గా చెప్పాలంటే ఇవాళ ఆ చట్టాలు లేవు, కానీ రిలయన్సో లేకపోతే రిలయన్స్ ఫ్రెష్ ఉంది. రిలయన్స్ ఫ్రెష్ అనేది కూరగాయలకు సంబంధించింది. రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు రైతుల దగ్గరికి కొనుక్కునే అవకాశం లేదా? ఇవాళ చట్టం లేనంత మాత్రాన అవకాశం లేకపోవడం లేదు. ఇవాళ గజ్వేల్ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు ప్రొడ్యూస్ చేసేటువంటి కూరగాయలని వాటిని చాలా ప్రైవేట్ కంపెనీస్ కొనుగోలు చేస్తున్నాయి. సో దెర్ ఇస్ అంటే నువ్వు చట్టబద్ధత కల్పించినంత మాత్రాన అనుకున్న స్ఫూర్తికి ఏం విఘాతం కలగలే. సో అది వేరే రకంగా చేస్తున్నారు. అంటే చట్టాన్ని ఆపమన్నారు, చట్టాన్ని తీసేస్తాను, బట్ ఆ స్ఫూర్తి కొనసాగే విధంగా ఇంకో పద్ధతిలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. అంటే నేనేమంటున్నానంటే ఈ పోస్టర్ బాయ్స్గా వీళ్ళని మార్చి ఇంకా ఉద్యమం క్రియేట్ చేయకుండా చేసే ఒక ప్రయత్నంలో నరేంద్ర మోదీ ప్రభుత్వము ఒక డిఫరెంట్ అప్రోచ్తో వెళ్తోంది. మనం దీన్ని పెద్ద మాస్టర్ స్ట్రాటజీ అని నేను అనకపోవచ్చు, బట్ పాయింట్ ఏంటంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నారు. గతంలో ఉద్యమాల అనుభవాలను చూసినారు కాబట్టి